గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్ర జాతకులతో వివాహ పొంతన అనేది కుదురుతుందో క్లియర్గా కొన్ని వీడియోస్ చేశాం. అయితే ఆ వీడియోస్ కింద నేను చూసిన చాలా కమెంట్స్ ఏంటంటే ఏకనాడీ దోషం గురించి వివరించమన్నారండి. కొన్ని నక్షత్రాల వారికి ఏకనాడీ దోషం అనేది వర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దోషం. దాని గురించి వివరించమన్నారు. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తాను. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి కుదురుతుందా లేదా అని చూసేదాన్ని వివాహ పొంతన అంటారండి. వివాహ పొంతనలో భాగంగా 36 పాయింట్లకు అంచనా వేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్లు, 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వివాహానికి అనుకూలమే. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి అనుకూలం కాదు, అంటే ఆ జంటకి వివాహం కుదరదు అని చెప్తాం. ఈ పాయింట్లు అనేది ఎలా చూస్తామంటే 8 కోటాలు ఉంటాయండి. అష్టకోట గుణమేళనం అంటారు. అష్ట అంటే 8 అని అర్థం. అన్నిటిలో నాడీ కోటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే నాడిలో జన్మించారనుకోండి, దానినే ఏకనాడీ దోషం అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకం చూసేటప్పుడు కుజదోషం తర్వాత ఈ ఏకనాడి దోషం అనేది చాలా ప్రమాదకరం. అసలు ఈ ఏకనాడి దోషం అంటే ఏంటి? కొన్ని నక్షత్రాల వారికి ఏకనాడి దోషం అనేది వర్తించదండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే నాడిలో జన్మించిన వివాహం చేసేయచ్చు, కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే. ఆ నక్షత్రాలు ఏవి? ఒకవేళ ఆల్రెడీ ఏకనాడి దోషం ఉన్న జంట వివాహం చేసుకున్నట్లయితే ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు వివరిస్తాను. మనకి విశ్వంలో గాలి, నీరు, అగ్ని ఎలాగో జ్యోతిష శాస్త్రంలో 3 నాడీలు ఉన్నాయండి. ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి. అశ్విని, ఆరుద్ర, పునర్వసు, ఉత్తర ఫల్గుని, హస్త నక్షత్రం, జ్యేష్ఠ, మూలా నక్షత్రం, శతభిష, పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిది అందరిది కూడా ఆదినాడండి. ఆదినాడి అంటే శరీరం దిగువ నుండి పై వరకు, అంటే పాదాల నుండి తల వరకు శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. రెండవది మధ్యనాడండి. భరణి, మృగశిర, పుష్యమి, పూర్వ ఫల్గుని నక్షత్రం, చిత్తా నక్షత్రం, అనురాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలది మధ్యనాడండి. మధ్యనాడి అనేది అగ్నితో సమానం. మూడవ నాడి అంత్యనాడి. కృత్తికా నక్షత్రం, రోహిణి, ఆశ్లేష, మఘ, స్వాతి, విశాఖ, ఉత్తరాషాఢ, శ్రవణ, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిది అంత్యనాడండి. అంత్యనాడి అనేది శాస్త్రం ప్రకారం నీటితో సమానం, అంటే శరీరంలోని పై నుండి కింద వరకు శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ నాడీ దోషం అనేది ఎందుకు ప్రమాదకరం అంటే, శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే నాడిలో జన్మించకూడదండి. 3 నాడీలు ఉన్నాయి కదా. ఉదాహరణకు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మొదటి నాడి అయినటువంటి ఆదినాడిలో జన్మించారనుకోండి, విడాకులయ్యే అవకాశాలు ఉంటాయి. పాయింట్లు మీకు ఎక్కువ వచ్చినా సరే, 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినా ఏకనాడీ దోషం ఏమైనా వర్తిస్తుందా, ఏక నక్షత్ర దోషం ఏమైనా వర్తిస్తుందా, ఇరువురి జాతకాల ప్రకారం కుజదోషం ఏమైనా ఉందా అని క్లియర్గా చూస్తాం. చూసి మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలండి. అమ్మాయిది అబ్బాయిది లవ్ మ్యారేజ్ అయినా, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా సరే, ఆదినాడి గల జంట అయితే, ఇద్దరూ ఆదినాడిలో జన్మించినట్లయితే ఇద్దరి మధ్య తరచుగా వాదనలు జరగటం కానీ, లేదా విడాకుల వరకు దారి తీయటం కానీ జరుగుతుందండి. అలాగే ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కన్సీవ్ అవ్వలేకపోవటం కానీ, గర్భం దాల్చలేకపోవటం కానీ, అలానే కొంతమందికి 9 నెలలు నిండిన తర్వాత కడుపులో బిడ్డకు బాగోకపోవటం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మధ్యనాడిలో జన్మించారనుకోండి, రెండవ నాడైనటువంటి మధ్యనాడిలో జన్మించినట్లయితే ఈ దోషం కారణంగా ఇద్దరు బిహేవియర్ మంచిదైనప్పటికీ కూడా తప్పులు జరగటం కానీ, విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు కానీ, పిల్లలు పుట్టినా వారి బాల్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడటం కానీ, అంగవైకల్యంతో జన్మించటం కానీ జరుగుతుందండి. మూడవ నాడైనటువంటి అంత్యనాడిలో కనుక అమ్మాయి అబ్బాయి జన్మించినట్లయితే భాగస్వాములలో ఇద్దరిలో ఒకరి మరణానికి కూడా దారి తీయవచ్చండి. అందుకే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దోషంగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు.
అమ్మాయి అబ్బాయిలో ఇద్దరిలో ఒకరికి చిన్న వయసు నుండే ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలుంటాయి. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే నాడిలో జన్మించి దోష పరిహారణ కనుక జాతకంలో అవ్వకపోతే వీలైనంత వరకు చేయొద్దండి. ఆ రిస్క్ తీసుకోవద్దు. లేదు ఇక తప్పదు, అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు, వివాహం కాకపోతే మనస్తాపానికి గురవుతారన్నప్పుడు మాత్రమే దోష పరిహారణ చేసి ముందుకు వెళ్ళండి. అయితే మనకున్న 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాల వారికి ఏకనాడి దోషం నుండి మినహాయింపు ఉంటుందండి. అంటే ఈ నక్షత్రాలలో జన్మించిన వధూవరులకు ఒకే నాడి ఉన్నట్లయితే వివాహం చేయొచ్చు. వారెవరంటే రోహిణి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మఘా నక్షత్రం, విశాఖ నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఉత్తరాభాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రం, అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం అండి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి మాత్రమే ఏకనాడి దోషం అనేది వర్తించదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి 27 నక్షత్రాలు ఉన్నా కేవలం ఈ నక్షత్రాల వారికి మాత్రమే ఈ దోషం నుండి మినహాయింపు ఉంటుంది. మిగిలిన నక్షత్రాల వారు సాధ్యమైనంత వరకు ఈ ఏకనాడి దోషం సూచిస్తే వారిని వివాహం చేసుకోవద్దండి. ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కొన్ని కారణాల వల్ల తర్వాత సమస్యలకు దారితీస్తుంది. ఏమవుతుందండి అని చాలామంది అడుగుతున్నారండి. మేమిద్దరం ప్రేమించుకున్నామండి, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది, ముందు ముందు ఏ సమస్యలు వచ్చినా సరే తట్టుకోగలుగుతాం, చేసుకుంటే ఏమవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే ఏకనాడి దోషం ఉన్న జంట వివాహం చేసుకున్నట్లయితే సమస్యాత్మకమైనటువంటి వివాహ సంబంధాన్ని కలిగి ఉంటారు అని చెప్తుందండి. అంటే భార్యాభర్తలలో ఇద్దరిలో ఒకరికి లేకపోతే ఇద్దరికి, భార్యకి భర్తకి ఇద్దరికి కూడా అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వివాహం అయిన తర్వాత నుండి. సంతానం కూడా బలహీనంగా జన్మించటం కానీ, చిన్నప్పటి నుండే వారికి అనారోగ్య సమస్యలు అనేవి స్టార్ట్ అవటం కానీ, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వైకల్యంతో పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఏకనాడి దోషం ఉన్న జంట అందరికీ కూడా ఎలాంటి పిల్లలు పుడతారని నేను చెప్పట్లేదు, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మేనర్ అకౌంట్ చేసుకున్న వారికి అంగవైకల్యంతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎలాగైతే ఉంటాయో ఏకనాడి దోషం ఉన్న జంటకు కూడా అన్ని అవకాశాలు ఉంటాయండి. పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ తగ్గటం కానీ, ఇద్దరి మధ్య చీలికలు రావటం కానీ, ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గటం కానీ, ఎంత లవ్ మ్యారేజ్ అయినా సరే, ఎంత ప్రేమించినా సరే పెళ్ళైన తర్వాత నుండి ప్రేమ అనేది క్రమక్రమంగా తగ్గటం కానీ, ఒకరి మీద ఒకరికి విరక్తి రావటం కానీ ఇలా జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామండి, ప్రస్తుతానికి బాగానే ఉన్నాం, ముందు ముందు ఎలాంటి సంఘటనలు అనేవి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి అని అడుగుతున్నారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏకనాడి దోషం ఉండి వివాహం జరిగిపోయినట్లయితే ఈ పరిహారాలను పాటించండి. శాస్త్రం ప్రకారం నాడీ దోష నివారణలో మహామృత్యుంజయ మంత్రం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఏదో దోష నివారణ కోసం జపించాంలే అయిపోయిందిలే అన్నట్లుగా కాకుండా భక్తి శ్రద్ధలతో జపించాలండి. అలానే ఏకనాడి దోష నివారణ పూజ అని ఒకటి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఇద్దరూ కూడా కలిసి ఈ పూజను చేయాలి. అలాగే శాస్త్రం ప్రకారం జాతకంలో గత జన్మల పాపాల కారణంగా కూడా ఈ దోషాలు అనేవి సంభవిస్తాయండి. కాబట్టి ఆ ప్రభావాన్ని తగ్గించటానికి మంచి పనులు చేయాలి. తిండి లేని వారికి ఆహారాన్ని అందించడం కానీ, బట్టలను దానంగా ఇవ్వటం కానీ, లేదా పేదవారికి కానీ గుడిలో కానీ ఆవుని దానంగా ఇవ్వటం, గోమాతను దానంగా ఇవ్వటం కానీ, స్వర్ణ నాడిని దానంగా ఇవ్వటం కానీ, అంటే బంగారాన్ని దానంగా ఇవ్వటం కానీ. అలాగే ఇంకొక పరిష్కారం ఏంటంటే మీరు పుట్టిన రోజున మీ బరువుకు సమానమైనటువంటి ఆహారాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. హెల్పింగ్ హ్యాండ్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటారండి. పూజలు చేపించిన పరిహారం అవుతుంది, కానీ మీ చేత్తో మీరు దానం చేసినట్లయితే మీ జాతకంలో ఏకనాడి దోషం మాత్రమే కాదండి, ఎలాంటి దోషాలున్నా సరే ఆ ప్రభావం అనేది మీ పైన పడదు. బాగా సంపద ఆస్తి ఉన్నవాడికి దానం ఇవ్వటం కాదు, ఎవరికైతే నిజంగా అవసరమో వారికి దానాలు చేయండి. అన్నదానానికి మించిన దానం ఏదీ లేదండి. అన్నదానం గనక మీ పుట్టినరోజు చేసినట్లయితే దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఈ పరిహారం అనేది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అలానే కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ బాగా ప్రేమించుకున్నారండి, ఇక వివాహం చేయక తప్పదు అనుకున్నవారు మహావిష్ణువుతో వివాహాన్ని జరిపిస్తారండి.
శాస్త్రం ప్రకారం ఇది ఒక శక్తివంతమైనటువంటి ఏకనాడీ దోష నివారణగా చెప్పవచ్చు. హిందూ గ్రంథాల ప్రకారం అమ్మాయి అబ్బాయికి ఏకనాడీ దోషం ఉన్నట్లయితే ముందుగా వధువుని అంటే అమ్మాయిని మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తారండి. శాస్త్రం ప్రకారం ఇది ఒక పరిహారంగా పాటిస్తారు.